ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రకాష్ వస్తున్న స్పీడ్కి ఏదో జరిగినట్లు అనిపించింది. అదుపు తప్పి కింద పడిన ప్రకాష్ని పైకి లేపుతూ "ఏం జరిగిందిరా?" అంటున్న నవీన్ మాటలకు అతను సమాధానం చెప్పలేక మాటలు తడబడుతున్న అతన్ని శాంతంగా ఉండమని తాగడానికి నీళ్లు ఇచ్చారు వారు. కొంతసేపటికి కాని తేరుకోలేకపోయాడు ప్రకాష్. తరువాత చిన్నగా నోరు విప్పాడు. "నవీన్, నువ్వు చెప్పినట్లే నేను వాడికి తోడుగా ఉన్నాను. కొంతసేపటికి నిద్ర పట్టింది, అలాగే నిద్రపోయాను. తర్వాత కొంతసేపటికి మాటల సవ్వడికి మెలకువ వచ్చింది. నేను ఆ మాటలు వినసాగాను. అవి మన ధీరజ్ తర్వాత అతి మృదువైన అమ్మాయి కంఠం. చాలా మృదువుగా, అందంగా వినిపించింది. వారి మాటలు వినసాగాను. కొంతసేపటికి నవ్వులు, ఇంకా కొంతసేపటికి వారి మాటలు కోటలు దాటాయి. అవి విన్నంతసేపు అక్కడ ఏం జరుగుతుందో అన్న ఆతృత కనిపించింది. అంటే మామూలుగా ప్రతి మానవుడికి పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది కదా, అలానే. ఆ తర్వాత మాటలు ఆగిపోయాయి. నాకు ఆతృత ఎక్కువై అసలు లోపల ఎవరున్నారు అని అడుగు ముందుకేసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తొంగి చూశాను. కానీ నిండుగా దుప్పటి కప్పుకొని ఉండడం, అసలు అక్కడ ఉన్న వ్యక్తులెవరు అన్న ఆతృతతో దుప్పటి లాగాను. అక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వాడితో 3 అమ్మాయిలు కనిపించారు. దాంతో వారిని ఆ పరిస్థితిలో చూసి సిగ్గేసింది. కానీ ఆ 3 ఎక్కడో చూశాను అనుకుంటూ మన గదిలో వెతికితే మనకంటే ముందు ఈ గదిలో ఉన్న అమ్మాయిలు కాదు కాదు దయ్యాలు ఉన్నాయి. అప్పుడు పరిగెత్తితే కానీ ఇప్పటికి చేరుకోలేదు అని అంటున్న అతని నెత్తి మీద ఒక్కటిచ్చి రూము వైపుకు పరుగు తీశారు వారు 3. వారు వచ్చే అప్పటికి అచేతన స్థితిలో ఒంటి మీద నూలుపోగు లేకుండా పడిపోయాడు ధీరజ్. అతని ఒళ్ళంతా రక్తపు గాయాలు ఉన్నాయి. అక్కడే పడి ఉన్న మరో వ్యక్తి కూడా రక్త గాయాలతో పడి ఉంది. ఆమెను చూడగానే భయంతో గజగజలాడిపోయారు. వారు అతన్ని చేతుల్లోకి తీసుకునేసరికి ఆమె వారికి కనిపించలేదు. వారికి ఏ విషయం అర్థం కాలేదు. కానీ ప్రకాష్ చూసినప్పుడు 3 ఉన్నారు అన్నప్పుడు మిగిలిన 2 ఎక్కడా అన్న సందేహం కలిగింది. వారి వెనుక లీలగా కదులుతూ ఆ గదిలోని 2 ఆకారాలు వారు గమనించలేకపోయారు. కానీ వారిని నిశితంగా పరిశీలిస్తున్నాయి ఆ ఆకారాలు. ధీరజ్ని హాస్పిటల్కి నవీన్ ఓనర్లు తీసుకువెళ్లారు. కింద పడుతున్న రక్తం మరకలు తుడుద్దామని బకెట్ నీళ్లు తెచ్చేసరికి అక్కడ చుక్క మరకలు లేవు. అలానే ఆశ్చర్యంతో చూస్తున్న ప్రకాష్ బుగ్గల మీద ముద్దుల వర్షం కురియసాగింది. ఆ తాకిడికి తట్టుకోలేక భయంతో కేకలు పెడుతూ బయటకు పరిగెత్తాడు. "అయ్య బాబోయ్, ఇంకేమన్నా ఉందా? ఇక్కడ ఒంటరిగా ఉంటే ధీరజ్కి పట్టిన గతే నాకు పడుతుంది" అనుకుంటూ తాళం వెతికి గది దాటేలోపు గదిలోకి విసిరేయబడ్డాడు. అతను తలుపులు మూసుకుపోయి తాళం వేయబడ్డాయి. ప్రకాష్ భయంతో కేకలు వేస్తున్నాడు. కానీ అతని గొంతుక నుండి శబ్దం రావడం లేదు. అతని పెదాలను గట్టిగా బంధించి అతని అధురామృతాలను జుర్రుకోసాగాయి.
కొన్ని పెదవులు అతన్ని కదలకుండా అతన్ని చేతులను బంధించాయి. అతని శరీరాన్ని అణువణువు తడుముతుంటే అతన్ని పూర్తిగా ఆక్రమించుకోసాగాయి. ప్రకాష్ చేస్తున్న ప్రయత్నం మొత్తం విఫలమైంది. కానీ అప్పుడే ఏ దేవుడో కాపాడినట్లు అప్పుడే తలుపులు గట్టిగా బాదుతున్నారు. నవీన్, ఇంటి ఓనర్. వారి ప్రయత్నం తొందరగానే ఫలించింది. తలుపులు బద్దలు కొట్టుకొని మరి లోపలికి వచ్చారు. వారు అప్పటికి కానీ ప్రకాష్ని విడుదల దొరకలేదు. వాళ్ళని చూడగానే గుక్క పెట్టి ఏడ్చేశాడు ప్రకాష్. అదేందిరా, యుక్త వయసు వచ్చాక ఎంతమందికి లైన్ వేశాను, ఒక్కటి కూడా పడలేదు. ఎన్ని కలలు కన్నాను. నాకు ఒక లవర్ ఉంటే తనతో సినిమాలు, షికార్లు, ముద్దులు, కౌగిలింతలు. అది తను వద్దంటే బలవంతంగా నేనే తీసుకుంటే ఉండే మజాను ఆస్వాదిస్తూ నేనేదో ఊహించుకునేవాడిని. కానీ దీనమ్మ బడవ, ఒకటి కాదురా, 2. వాటిని తట్టుకోవడం దెయ్యాలకే సాధ్యం కాదురా. అవి మామూలు దయ్యాలు కాదురా, కామ పిశాచులు. సమయానికి వచ్చి కాపాడారు. లేకుంటే నన్ను కూడా ధీరజ్ మాదిరిగా మార్చేవాళ్ళు. ముందు ఈ రూమ్ వదిలి బయటకు పోదాం పదన్రా, లేకుంటే మన ముగ్గురికి జరుగుతుంది రేప్ అంటూనే బయటకు పరిగెత్తారు. ఈసారి వాళ్లకు అడ్డంకులు ఎదురు కాలేదు. స్వామి, అసలు ఆ రూమ్లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఎలా చంపబడ్డారు? వాళ్ళు మళ్ళీ దెయ్యాలుగా వీళ్ళనెందుకు కోరికలకు ఉపయోగించుకుంటున్నారు? అసలే వాళ్ళు మంచి పిల్లలు, కాస్త కనికరించండి స్వామి అని అంటున్న ఓనర్తో, నాయనా, వారుగా చనిపోలేదు. వారు చేసిన పాపంతోనే వారు చనిపోయి ప్రేతాత్మలుగా మారారు అని అంటున్న స్వామి మాటలకు భయపడిపోయారు వాళ్ళు. అవును నాయన, కామలిని అన్యాయంగా చంపినందుకే సౌమ్య, రజనీలు ఆమె ఆగ్రహానికి గురై చనిపోయారు. అందుకే వారు ఇలా ప్రవర్తిస్తున్నారు అని వివరిస్తున్న స్వామితో, మాకేమీ అర్థం కావడం లేదు అంటున్న వారిని చూస్తూ నవ్వుతున్న స్వామిని ఆశ్చర్యంగా చూడసాగారు. స్వామి చెప్పడం మొదలెట్టారు. కమలిని అమాయకురాలు. ఆమెకి చదువు తప్ప వేరే ధ్యాసే లేదు. కానీ సౌమ్య, రజని కాలేజీకి డుమ్మా కొట్టి అంతులేని వ్యసనాలతో తమ గదులకు అబ్బాయిలను పిలిపించుకొని వారితో కామకలాపాలు గడుపుతూ సందడి చేసేవారు. ఒకరోజు వారంతా ఆమెకి దొరికిపోయారు. అది జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే తను చనిపోయింది. కానీ అందరూ యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ ఆమెని మౌనంగా ఉన్న స్వామిని మళ్ళీ అడిగారు, స్వామి, ఏం జరిగింది? ఆయన కొంత మౌనం తర్వాత ఆమెను అత్యంత కిరాతకంగా ఆమెని మానభంగం చేసి బ్రతికుండగానే వేగంగా వెళుతున్న వాహనం నుండి కిందకు తోసి ఆమెను చంపేశారు. కానీ ఆమె ప్రాణాలు పోయేటప్పుడు ఆమె కళ్ళలో ముద్రించుకుపోయింది ధీరజ్ ముఖ చిత్రమే. అందుకే తాను చంపిన తన స్నేహితుల బారి నుండి కాపాడుతూ అతన్ని రక్షిస్తుంది అని అంటున్న ఆయన మాటలకు వారికి భయాన్ని తప్ప వారికి అర్థం కాలేదు. వారిని చూస్తూ, ఆ ఘోష మీకు తొందరలోనే తగులుతుంది, అప్పుడు మీకు ఆ ప్రేతాల క్రీడ కనిపిస్తుంది అంటూ ధ్యానముద్ర వేసి వారిని వెళ్ళమని సైగ చేశాడు. ధీరజ్, నీకెలా ఉంది? నా వలనే నీకు ఈ బాధలు. అయినా నన్ను మన్నించు. అవి కామపిశాసులు. అందుకే వాటితో పోరాడి నిన్ను సాధించుకున్నాను. లేకుంటే ఈ పాటికి నీ ప్రాణాలు హరించేవి. కానీ నేను వాటితో పోరాడి నిన్ను కాపాడుకున్నాను. లేదంటే వాటి కోరికలకు నిన్నవి బలిచేసేవి. అందుకే నీకోసం నేను ఎవరితోనైనా పోరాడుతాను. ఎందుకంటే నా ప్రేమ, నా ప్రాణం నువ్వే. అందుకే అనునిత్యం నీ వెంట నేను ఉంటాను అని అంటున్న కమలిని గాల్లో పైకి లేపి తరల కిందులుగా వేలాడే
చేసి ధీరజ్ని ఆక్రమించుకోసాగాయి ఆ ఆకారాలు. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన స్వామి చేతిలోని జపమాల గాల్లో వచ్చి అతని మెడలో పడింది. అప్పటి వరకు అతన్ని ఆక్రమించబోతున్న ఆ పిశాచులు కామక్రీడకు అడ్డుపడింది. వారిని ఏదో శక్తి గాల్లో విసిరేసింది. వాటి శక్తిని స్వామి పంపిన జపమాల దూరంగా నెట్టేసింది. అవి స్వామిని చూస్తూనే దూరంగా పారిపోయాయి. స్వామి అక్కడే నిలుచున్న కమలిని కూర్చోమని సైగ చేశాడు. అతను ధీరజ్ చేతిని తన చేతిలో తీసుకొని మంత్రోచ్చరణ చేయసాగాడు. కొంత సమయం గడిచిన తర్వాత అతనికి చేతికి మంత్రించిన తాయెత్తు కట్టాడు. ఆయన కమలిని చూస్తూ, నీ జాతక ఫలం వలన నీవు మాత్రమే ఇతన్ని తాకగలవు. ఇక ఎటువంటి దుష్ట శక్తులు ఇతన్ని చేరలేవు. నీ వలన అతనికి కావలసిన కార్యం ఒకటి ఉన్నది. అందున అప్పటి వరకు నీవు అతన్ని కంటికి రెప్పలా కాపాడుతావు అంటూ బయటకు వచ్చిన స్వామికి దూరంగా రౌద్ర రూపాలతో మిరిమిరి చూస్తున్న ఆ 2 దుష్ట శక్తులు మౌనంగా చూస్తూ ఆ గది చుట్టూరా రక్షణ వలయాన్ని వేసి వారికి మరో హెచ్చరికను చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రులు బయటకు రావద్దు, ముఖ్యంగా ధీరజ్ గదిలోకి వెళ్ళవద్దని మరీ చెప్పాడు. రానున్నది అమావాస్య. ఆ గడియల వరకు కొంత సమన్వయం పాటించాలని తెలిపి వారందరికీ తాయెత్తులు కట్టాడు స్వామి. అర్ధరాత్రి అటు ఇటు బలవంతంగా కదులుతున్న ధీరజ్ నుదిటిని తాకిన చల్లటి స్పర్శకు మెలకువ వచ్చింది. అతని ఎదురుగా పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ ఉన్న కమలిని చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వాడు. ఆమె అతని చర్యలకు అతనికి పరిచర్యలు చేయడం అతను నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఆమె అతన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. అతనికి రాత్రి పగలు అనునిత్యం ఆమె కాపలాగా ఉంటుంది. వారి మధ్య తారతమ్య భేదాలు లేకుండా కలిసిపోయారు. మామ అయిన అమావాస్య వచ్చినప్పుడే కదా మనకు ప్రాబ్లం. కానీ ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. రూమ్లో మందు కొట్టాలంటే ఇబ్బందిగా ఉంది. ఈ ఒక్కరోజే కొంచెం తొందరగా ఈ బార్లో మందేద్దాం. అదీ కాక మన రూమ్ ఇక్కడికి దగ్గరేగే, జాగ్రత్తగా వెళ్దాం. అయినా గురువు గారిచ్చిన తాయెత్తులు మన దగ్గర ఎలాగో ఉన్నాయి కదా అని అంటున్న ప్రకాష్తో నవీన్ సరే అంటూ ఇద్దరు దగ్గరలో ఉన్న బార్లో కూర్చొని ఫుల్గా తాగారు. టైం 11 అయింది. వాళ్ళు తక్కడ బిక్కడ వాళ్ళు టేబుళ్ళు పడేసుకుంటూ ఫుల్గా ఊగుతూ కింద మీదలు పడుతూ వెళ్తున్న వారి చేతులకు కట్టిన తాయెత్తులు ఊడిపోయాయి. అవి ఊడిపోయిన విషయం పట్టించుకునే పరిస్థితిలో లేరు. వారు వాహనం మీద తమ రూమ్ వైపుకు బయలుదేరారు. సమయం రాత్రి 12 గంటలు. హైవే దగ్గరలో మంచి మత్తులో వస్తున్న వీరికి అర్ధనగ్న దుస్తుల్లో కాపాడండి కాపాడండి అంటూ అందచందాలతో ఒంటి మీద గాయాలతో కాపాడమంటూ వేడుకుంటున్న వారి అందచందాలు వారి మతి పోగొడుతున్నాయి. వారు సహనాన్ని కోల్పోయారు. వారి దగ్గరికి చేరుకొని చెరొకరు ఆ ఇద్దరిని చేరుకొని వాళ్లకు అభయం ఇస్తున్నట్లుగా కౌగిలించుకున్నారు. వాళ్లకు ఒంట్లో సెగలు రేపుతున్నాయి. వారు అలానే వాళ్ళను గట్టిగా పొదమి పట్టుకొని అలాగే వారిని కిందకు తోసి వారి శరీరాలను ఆక్రమించుకోసాగారు. అప్పటి వరకు ఏదో మత్తు కమ్మిన విచిత్ర లోకంలో ఉన్నట్టున్న వారికి తమపై కూర్చొని తమతో శృంగారం జరుపుతున్న ఆ వనితలను జాగ్రత్తగా గమనిస్తే అవి కోరాలను బయటకు విప్పుతూ వారి గొంతుకలను అందబోతుండగా మత్తు వదిలిన వాళ్లకు అవి దయ్యాలని తెలియడానికి 2 క్షణాలు పట్టలేదు. వాటి కోరల నుండి కారుతున్న రక్తపు వాసన వారికి కడుపులో
తిప్పుతుండగా అవి వారిపైకి దాడి చేశాయి. వారికి ప్రాణాల మీద ఆశ ఎక్కువైంది. ఏమో పిశాచాలు, ఎలాగో మీ కోరిక తీర్చుకుంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు చంపుతారే అని ప్రకాష్ అడుగుతుంటే, మరోవైపు నవీన్, నీకు కోల్గేట్ పేస్ట్ కొనిస్తాను, మీ పళ్ళు తెల్లగా మారుతాయి అని అడుగుతుండగా అతని చెంపలు చెల్లుమన్నాయి. ఎందుకు వదలాలి రా మిమ్మల్ని అని అంటున్న పిశాచులతో, అయితే మేము ఏం తప్పు చేశామని మా పైన దాడి అని అంటున్న వారిని చూస్తూ నవ్వుతున్న పిశాచులు, ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతున్న వారితో, పిచ్చోళ్ళారా, మేము మొదటి నుండి ఆ గదిలోనే ఉంటున్నాము. అయితే మొదటి నుండి మీ పైన మాకు ఎలాంటి సమస్య రాలేదు. కానీ ఆ కమలిని వచ్చిన తరువాత మాలో మళ్ళీ కోరికలు మొదలయ్యాయి. దాంతో మేము వాడిని ఆశ్రయించాము. అసలు మిమ్మల్ని పట్టుకుందే ఆ కమలిని మీద పగ తీర్చుకోవడానికి. కానీ అది ఇప్పుడు ఆ గదిలో సంతోషంగా అది ఆనందాలను అనుభవిస్తుంటే మేము మాత్రం గది బయట ఆనందాలను వదులుకొని ఇలా రోడ్ల మీద తిరుగుతున్నాము. అందుకే మా గదిలో చేరినందుకు, మా స్వేచ్ఛను హరించినందుకు, మా కోరికలను నాశనం చేసినందుకు మిమ్మల్ని చంపి కొంతైనా సంతోషిస్తాము అంటి వారి గొంతుకలను అందుకోబోతున్న వారిని వారిస్తూ, మమ్మల్ని వదిలేస్తే మీరు చెప్పిన పని చేస్తాము అని అంటున్న వారి మాటలకు ఆలోచనలో పడ్డాయి ఆ రెండు పిశాచులు. ఆ పిశాచులు మమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఖచ్చితంగా చంపేస్తాము అని వారికి తమ పథకం గురించి వివరించాయి. అందుకు ప్రతిగా వారు తలుపుతూ అక్కడి నుండి బ్రతుకు జీవుడా అని బయటపడ్డారు. ధీరజ్, నాకు మళ్ళీ ఆ రెండు పిశాచాలు ఇక్కడికి వస్తాయనిపిస్తుంది. నేను వాటిని ఎదుర్కోగలను. కానీ అవి నీ మీద పడితే వాటి నుండి మళ్ళీ నీకు ఆపద ఎదురవుతుంది అని నా మనసు చెప్తుంది అని అంటున్న కమలిని చూస్తూ, ఎందుకు భయపడుతున్నావు అని అంటున్న ధీరజ్ని చూస్తూ, నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేస్తారనిపిస్తుంది. దాని వలన మీరు చాలా దెబ్బతింటారేమో అనిపిస్తుంది అని అంటున్న కమలిని చూస్తూ, స్వామి ఇచ్చిన తాయిత్తు ఉండగా నాకేమీ కాదు అని అంటున్న ధీరజ్ను జాలిగా చూస్తుంది కమలిని. కానీ ఆమెకు తెలిసిన నిజాన్ని ధీరజ్కి తెలియకుండా తనలోనే దాచుకుంది. ఆమెకు మళ్ళీ ఆ రెండు పిశాచులు వస్తాయని, అవి తమను దూరం చేస్తాయని అనిపిస్తుంది. అందుకే కమలిని ఆందోళనగా ఉంది. మామ అయిన పోతే ఆ ఆడపిశాచిని మాత్రమే తీసుకువెళ్తాయని చెప్పాయి కదా, మన ధీరజ్ జోలికి రాకుండా రక్ష కూడా ఉంది. కేవలం ఆ ఆడపిశాచిని మాత్రమే తీసుకెళ్తుంది. మనం రాత్రికి ఇంటి చుట్టూ ఉన్న రక్షగీతను కొంచెం చెరిపితే వాటి పని అవి చేసుకొని వెళ్ళిపోతాయి అని అంటున్న నవీన్ మాటలకు సరేనంటూ ప్రకాష్ తలూపాడు. ఇద్దరు కలిసి రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ఆ ఇంటి గీతను కొంచెం కొంచెం చెరపాలని అక్కడికి చేరుకున్నారు. అక్కడ వారు పనిలో ఉండగా వారి పక్కన సవ్వడి వినిపించింది. అక్కడ కమలిని కోపంగా చూస్తూ ఉంది. వారితో, మీరు దొంగలు, నేను అనుకున్నదే చేస్తున్నారు. మీరు ఆ గీతని చెరిపితే అక్కడ జరగబోయేది నీ స్నేహితుని ప్రాణాల మీదకే వస్తుంది. ఎందుకంటే అవి అబద్ధాలు చెప్పాయి అని అంటున్న కమలినితో, అబ్బా, నువ్వు కూడా నీతులు చెప్తున్నావా? ముందు నీ పీడ వదిలితే ఆ తర్వాత వాటిని వదిలిస్తాము అని అంటున్న వారి మాటలకు ఏమాత్రం నొచ్చుకోకుండా చిన్నగా నవ్వింది. అయినా వారు గీతను చెరపబోతుంటే కోపంగా అరిచింది. ఎంతలా అంటే వారిద్దరి గాల్లో సుమారు 10 అడుగుల ఎత్తులో ఎవరో లేపేసినట్లుగా లేపేసింది కమలిని. వారి నోటి నిండా వస్తున్న కేకలు గొంతులో కట్టేసినట్లుగా ఆగిపోయాయి. ఆమె వారి వద్దకు వచ్చి, మీరు నమ్మరు కదూ, అయితే చూడండి నా గతాన్ని అంటూ వారికి టీవీలో చూపించినట్లుగా బొమ్మరా సాగింది. అందులో కమలిని మంచి చూడ చక్కని రూపం, మంచి గౌరవప్రదమైన సంప్రదాయంతో ఉండేది. మిగిలిన ఇద్దరు
ఇంగ్లీష్ సంస్కృతికి బాగా అలవాటు పడ్డారు. వారి అలవాట్లు, వారి భిన్నమైన కోరికలు కమలికి భిన్నంగా ఉండేవాళ్ళు. వారికి లేని అలవాట్లు లేవు. కాలేజ్కి డుమ్మా కొట్టి అబ్బాయిలతో సరసాలు, మందిపాటులతో ఎంజాయ్ చేసేవారు. ఇవన్నీ నచ్చని కమలని ఎన్నోసార్లు హెచ్చరించింది. అయినా వారు కూడా మారలేదు. ఎలాగైనా తనను కలుపుకోవాలని నిర్ణయించింది. ఒకరోజు తన గదిలో మత్తు కలిపిన కూల్ డ్రింక్ పెట్టి ఆమెను మత్తులోకి జారిపోయాక ఆమెను తమ బాయ్ ఫ్రెండ్స్తో పాడు చేయించారు. ఉదయం నిద్రలేచిన కమలని వారిపైన తిరగబడింది. ఆ నలుగురు ఆమెను మత్తు వాసన ద్వారా బంధించి కారులో తీసుకెళుతూ ఆమెను లారీ కింద పడేసేశారు. అంతటితో ఆమె పీడ విరగడైంది అని అనుకున్నారు. కానీ ఇది జరిగిన తర్వాత వేరువేరు సంఘటనలో వారి బాయ్ ఫ్రెండ్స్ హతమయ్యారు. ఆ దెబ్బతో ఈ ఇద్దరు వాళ్ళ ఊరికి వెళ్ళి స్థిరపడ్డారు. కానీ ఏం జరిగిందో కానీ ఒక్క వారంలో ఇద్దరు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తూ చనిపోయారు. అసలు ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇద్దరు తప్ప అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పటి వరకు అక్కడ కనబడని మూడో వ్యక్తి రక్తం ఓడుతున్న ముఖంతో భయంకరంగా ఉన్న ముఖం కెమెరాలోకి వచ్చింది. ఆమెను చూడగానే వారి నవరంధ్రాల్లో ధారగా కారుతున్న తడికి వాళ్ళకెప్పుడో కోమాలోకి వెళ్ళిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.